మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. అంటే ఆయన తిరిగి లేవటం ద్వారా ఆయన పునరుద్ధాన శక్తి ఏం చేసిందయ్యా అంటే పాపను బట్టి చచ్చిన వారంగా ఉన్నటువంటి మనలందరినీ కూడా తిరిగి బ్రతికించింది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇందాక చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. నేను సజీవుడనై ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. అంటే సజీవుడుగా దేవుడు నన్ను చేశాడు. సజీవులమైన కారణాన, ఇంకా మనము క్రీస్తులో మనము సజీవులంగా ఉన్న కారణాన మనం ఏం చేయాలి అంటే ప్రభువును స్తుతించి ఆరాధించవలసిన